హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినా లేదంటే ఏదైనా స్పెషల్ స్వీట్ తినాలనిపించినా ఇంట్లో వాళ్ళు స్వీట్ చేయమని అడిగినా చిటికెలో అస్సలు ఆలోచించకుండా చాలా సింపుల్గా అండ్ చాలా చాలా టేస్టీగా జ్యూసీ అయిన ఈ స్వీట్ని చిటికెలో చేసి పెట్టండి. చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఈజీ. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తిన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఖచ్చితంగా ప్రైజ్ చేస్తారు. అంత బాగుంటుంది. ఎలా చేసావని ఖచ్చితంగా అడుగుతారు. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ప్యాన్లోకి అరకప్పు షుగర్ని వేసుకొని పావు కప్పు వాటర్ని వేసుకొని చక్కెరని పూర్తిగా కరగనివ్వాలి. ఒకసారి బాగా కలిపేసుకుంటూ చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకుంటున్నాను. కంప్లీట్గా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మరేం పర్లేదు. సిరప్ అనేది మనకి గులాబ్ జామున్ సిరప్ కంటే కూడా కొంచెం తిక్కుగా, అంటే ఇక తీగ పాకం రాబోతుంది అన్నట్లుగా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. పక్కన పెట్టేసుకుందాం. సేమ్ కప్పుతోటి 2 కప్పుల వరకు డెసికేటెడ్ కోకోనట్ ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అలాగే చాప్ చేసి ఉంచుకున్న ఏవైనా నట్స్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత యాలకల పొడి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్. ఓసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. చాలా చాలా సింపుల్. చూస్తున్నారు కదా స్టఫింగ్ ఎంత ఈజీగా మనకి రెడీ అయిపోయిందో. మీరు కావాలనుకుంటే చక్కెరని పొడి చేసి యాడ్ చేసుకొని కొద్దిగా పాలతో కూడా ఈ కన్సిస్టెన్సీని తీసుకురావచ్చు. కండెన్స్డ్ మిల్కే ఉండాలని అవసరం లేదు. సో ఇలాగ మనము సిలిండ్రికల్ షేప్లో అయితే చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా రోల్స్ అయితే మనము ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్ని రోల్స్ని ఇలాగే ప్రిపేర్ చేసేసి రెడీగా ఉంచుకుందాము. చాలా చాలా సింపుల్ కదండి. సో రెడీ అయిపోయింది మన రోల్స్. వీటన్నిటిని పక్కన ఉంచేసుకొని మన దగ్గర బ్రెడ్ ఉన్నట్లయితే బ్రెడ్ తీసుకుందాం. వీలైనంత వరకు ఫ్రెష్ బ్రెడ్గా ఉండేలా చూసుకుంటే మనకి రెసిపీ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఓల్డ్ బ్రెడ్ అయితే మనకి కొంచెము డిఫికల్ట్ అనిపిస్తుంది. అది ఏంటో నేను చెప్తాను. ముందుగా ఇలా ఎడ్జెస్ని అయితే మనం కట్ చేసేసుకొని సపరేట్ చేసుకుందాము. అన్నిటికీ ఇలాగే ఎడ్జెస్ తీసేసుకొని రెడీ చేసుకొని ఆ తర్వాత చపాతీ కర్రతోటి వీలైనంత పల్చగా అయితే ఇలాగా ఒత్తేసుకోవాలి. మనము ఓల్డ్ బ్రెడ్ని తీసుకోవడం వలన ఏంటంటే ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ బ్రెడ్ అనేది విరిగిపోతుంది. అదే ఫ్రెష్గా చేసిన బ్రెడ్ అయితే మనకి ఇలా సాగుతుందన్నమాట. ఇదే డిఫరెన్స్. ఇలా చేసిన బ్రెడ్లోకి మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసిన రోల్స్ ఉన్నాయి కదా, ఒక రోల్ని ఇక్కడ ఉంచేసుకొని ఇలాగా రోల్ చేసుకొని తీసుకోవాలి. మైదా పిండిలోకి కొంచెము వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని అయితే రాసేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి రోల్ అనేది పర్ఫెక్ట్గా అయితే అతుక్కొని పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, సింపుల్. ఇలా కంప్లీట్గా సీల్ చేసేసి పక్కన ఉంచేసుకుందాము. నేను అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసేసి రెడీగా ఉంచుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. నెయ్యి కాస్త వేడైన తరువాత మనం రెడీ చేసి ఉంచుకున్న రోల్స్ని ఇక్కడ ఉంచేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరి ఎక్కువగా స్టఫ్ చేయకుండా మనకి బాణల్లో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అటు ఇటు తిప్పేసుకుంటూ మనము గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ అనేది మనకి క్రిస్పీగా మంచి కలర్ వచ్చి పర్ఫెక్ట్గా తయారవుతుంది. సో రెడీ అయిపోయాయి అన్నమాట. తీసేసుకుందాము. సో ఈ రోల్స్ అన్నిటిని తీసి పక్కన ఉంచేసుకుందాము. ఇలాగే మిగిలిన వాటిని కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ నేను రెడీ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో మనము వీటిని ముందుగా తయారు చేసి ఉంచుకున్న షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి. షుగర్ సిరప్ పూర్తిగా చల్లారిపోతే కాస్త వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. వీటిని మరి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. అటు ఇటు ఫ్లిప్ చేసుకొని 10 to 20 సెకండ్స్ ఉంచితే సరిపోతుందన్నమాట. లేకపోతే మరీ మెత్తగా అవుతుంది. ఇలా ఉంచడం వలన పైన జ్యూసీగా, టేస్టీగా అండ్ లోపల క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఇలాగే మనం అన్నిటిని రోల్ చేసుకొని తీసుకుంటే ఎంతో ఎంతో టేస్టీ అయిన షాహీ రోల్ రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో. చేయడం అయితే ఎంత సింపుల్గా చూస్తున్నారు కదా. తిన్న ప్రతి ఒక్కరికి నచ్చాల్సిందే అండ్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతారు ఎలా ప్రిపేర్ చేశారని. అంత బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్ అయిన ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి. ఇదే మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్, పండుగ లాంటి వాటికి చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.